పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఛార్జ్ షీట్లో భాగంగా రామాయంపేట పట్టణం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఈ సంవత్సరం పాటు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తున్నది. కాబట్టి మేము ఈ యొక్క ఛార్జ్ షీట్ని 5 రోజులు ఒక్కొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు బైక్ ర్యాలీతో మెదక్ వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది. రానున్న రోజుల్లో ఇదే విధంగా ప్రతిరోజు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ లీడర్లను ప్రశ్నిస్తూనే ఉంటాము. ఖచ్చితంగా వారు ఈ యొక్క ఏవైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా వాటిని నెరవేర్చాలి. లేని సందర్భంలో ప్రతిరోజు మేము ఏదో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా మారుతాం. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఏదో ఎమ్మెల్యే గారు వచ్చి పనులు చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు మన రామాయంపేటకి ఎన్నిసార్లు వచ్చారో మీరు తెలియజేయాలి. రామాయంపేటకి ఎన్ని నిధులు ఇచ్చారో ఇట్లా చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అంతా సంబంధ వర్గాలను పూర్తి స్థాయిలో అనేక హామీలను గుప్పించి పేద ప్రజలను ఎవరైతే ఉన్నదో నట్టేట ముంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోనికి రావడం జరిగింది. ఏదైతే 6 మీరు గ్యారంటీల పేరిట 66 హామీల పేరిట ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిర్రో ఒక్కటి కూడా ఈరోజు హామీని నెరవేర్చని మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఈ అసెంబ్లీలో అడుగుపెట్టనీయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏడాది పాలనలో మిమ్మల్ని మేము ఏమడిగినాం? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేని కానీ, కాంగ్రెస్ని కానీ మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టమని అడిగినాం. మీరు వ్యవసాయదారులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఈరోజు రామాయంపేట మండలం కాదు, రామాయంపేట కాన్స్టిట్యున్సీలో అనేక మందికి కూడా ఈరోజు రుణమాఫీ కాలేదు. రైతు బంధు రాలేదు. 4,000 రూపాయలు మీరు పెన్షన్ ఇస్తానన్నారు, పెన్షన్ ఇచ్చిరా? ఈ విషయాలు అడుగుతూ ఉంటే ఉలికి పడుతూ అనేక అనవసరం విషయాలు మాట్లాడుతూ మీ భాష కూడా సరిగా లేదు. ఈరోజు కాంగ్రెస్ నాయకుల యొక్క భాష కూడా సరిగా లేదు. భాషను సరిగా చేసుకొని మాట్లాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. రాజకీయాలు చేయాలంటే రాజకీయాలు చేయండి. ఇది రౌడీ రాజకీయాలు చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దానికి ధీటుగా సమాధానం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చిన భాషతో మాట్లాడితే అది పద్ధతి కాదు. పద్ధతిగా మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ ఏదైతే అనేక కార్యక్రమాలు తీసుకుందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పైసతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బతుకుతూ ఉంది. ఈరోజు గ్రామ పంచాయతీలు కానీ మిగతా ఎక్కడ కూడా ఏ పథకం ఇచ్చినా, ఏ రూపాయి వచ్చినా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు అవుతుందంటే అది కేంద్ర ప్రభుత్వ భిక్ష వల్ల మాత్రమే. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మెదక్ సంబంధించిన అసెంబ్లీలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన హరీష్ రావును ఏదైతే మైనంపల్లి హనుమంతరావు అనేక విషయాలుగా ప్రశ్నించడం కూడా జరిగింది. హరీష్ రావు ఏదైతే నీ సిద్దిపేటను అభివృద్ధి చేసుకుంటున్నావో మా మెదక్ను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నావు. పద్మాదేవేందర్ రెడ్డి వల్ల మా మెదక్ కాన్స్టిట్యున్సీ అనేది తీవ్రంగా నష్టపోయింది. ఈరోజు మాకు అధికారంలోకి వస్తే, మైనంపల్లి రోహిత్ అధికారంలోకి వస్తే మేము సిద్దిపేటకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నాం. ఈ మాట మర్చిపోయావా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది. ఏదైతే సిద్దిపేటకు ధీటుగా మీరు అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రజలు నమ్మి మాత్రమే మీకు ఓట్లేసిరు. కానీ మీ వెనుక ఉన్న నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఎంతవరకైనా భారతీయ జనతా పార్టీ పోరాటాలకు సిద్ధంగా ఉంటుంది. ఇటువంటి బెదిరింపులకు కానీ, ఇటువంటి వ్యక్తులకు కానీ, ఇటువంటి భాషకు కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వెనుకకు పోదు. రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టి అడుగుతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. ఈ బైక్ ర్యాలీ రామంపేట నుండి మెదక్ వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా సంవత్సరం అవుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా
పేద ప్రజలందరికీ కూడా మహిళలకు కానీ తర్వాత రైతులకు కానీ ఉద్యోగులకు నిరుద్యోగులకు వాళ్ళందరికీ కూడా ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నేను రెండే అడుగుతున్నాను. ఏదైతే మీరు పెన్షన్ కేసీఆర్ ఇచ్చే 2000 సరిపోతలేదు, నేను 4000 ఇస్తా అని చెప్పారు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. 4000 రూపాయలు ఏవి అని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా పేదలందరికీ కూడా 1,00,000 రూపాయలతో పాటు పెళ్లికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా కేవలం అధికారంలోకి రావడానికి తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సర కాలంగా మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటా ఉన్నది. కానీ ఇదంతా కూడా పూర్తిగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.